చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూర్చుంటే పల్లకి మొయ్యాలంటే కామాక్షి 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 అంటూ మోసేవారు పల్లకి. ఎందుకని? ఆయన ఎప్పుడూ సమాధిలోకి వెళ్ళేవారు. 95 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన అనుగ్రహ భాషణం చేస్తుంటే సుధా సింధోర్ మధ్యే అనేవారు. ఓ పావు గంటలా ఉండిపోయేవారు. 4 మాటలు చెప్పేవారు. సుర్రబిట్టె పివ టీ పరివృతే, కళ్ళు పడిపోయేవి. అలా ఉండిపోయేవారు. ఎందుకని? లోపల అనుభవం. ఆ మాట అనగానే అనుభవంలోకి వెళ్ళిపోయేవారు. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ మాట్లాడుతుండేవారు. పల్లకీలో కూర్చుని అందులోనే సమాధిలోకి వెళ్ళిపోతుండేవారు. అలా వెళ్ళిపోగలిగిన వాడెవరో వాడు మృత్యువుని గెలవకపోవడం ఏమిటండి? వాడు అమృతత్వాన్ని పొందకపోవడం ఏమిటి? వాడు అన్నిటి నుంచి విస్మృతి పొందుతాడు. ఇక వాడికి బయటకు పసుపు ఉందా, కుంకం ఉందా, ఇంకోటి ఉందా, ఇంకోటి లేదా, వీటితో సంబంధమైన వాడిని మీరు ఎలా ఆపుతారు చెప్పండి? నువ్వు గర్భాలయంలోకి వెళ్ళొద్దని ఆపడం మీ చేతనవుతుందా? వాడు భగవతి పాదములు పట్టుకోగలడు, ధ్యానం చెయ్యగలడు. వాడికి ఉన్న శక్తి అటువంటిది. వాడిని మీరు భౌతికంగా ఆపారనుకుంటారేమో, కానీ మీరు వాడిని ఆపలేరు. వాడు వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయి ధ్యానం చేస్తాడు. మహాత్ములు ఎందరో ఉన్నారు. వాళ్ళకి అమ్మవారు కూడా అనుగ్రహాన్ని ఇచ్చింది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తెల్లవారి లేస్తే బాలాదేవిని పూజ చేసేవారు. ఆఖరికి ఆయన బాలారూపాన్ని పొందేశారు. కాబట్టి ఆ తల్లి యొక్క పూజ చేసేటప్పుడు ఉపచారమునందు దర్శనం కానీ నువ్వు మానసికంగా చేస్తే అసలు నిజమునకు తర్వాతి ఉపచారము వెళ్ళదు. అది నిజమైన పూజ. నువ్వు ఊరికే గడగడ చేసేసి చక్కగా వాక్యంలో ఉండి అన్నీ చేసేసానంటే పూజ ఎలా చేశావు? కాదు. కనీసం వేదికల మీద జరిగింది పక్కన పెట్టండి. అలా సమాధిలోకి వెళ్ళిపోతే ఇబ్బంది కాదు. చంద్రశేఖర భారతీ స్వామి వారు అలాగే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అభిషేకం చేస్తూ చేస్తూ ఆయన సమాధిలోకి వెళ్ళిపోతే 2 చంకల కింద చేతులేసి ఎత్తి తీసుకెళ్ళి గదిలో పెట్టేసేవారు. పెట్టేస్తే ఓ నెల ఎంతో అలాగే సమాధిలో ఉండేవారు ఆయన. ఓ రాత్రి వేళ పరిచారికుడికి అనుమానం వచ్చింది. ఆయన అలా సమాధిలో ఉండి ఏం చేస్తారని లోపలికి తొంగి చూసి తాణు అయిపోయాడు. నటరాజస్వామిలా తాండవం చేస్తున్నారు లోపల. ప్రమదగణాలన్నీ నిలబడి ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి సాక్షాత్ పరమశివుడైపోయేవారు సమాధిలో. ఆ స్థాయికి వెళ్ళారు మహాపురుషులు. కాబట్టి సాధకానంద ధాటి, అందుకని ధాటి శబ్దం వేశారు. ఆ ఆనందం ఎంత అంటే ఎవరు చెప్తారు? ఆ సాధకుడు పొందే ఆనందం ఆ పూజలో ఇంత అని చెప్పడం ఎవరికి సాధ్యం? అది ఎవరు చెప్పలేరు ఇంకా. అందుకే అసలు నిజంగా సాధకుడికి అటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు? ఆమెయే. ఆమె చివరికి ఏ స్థితికి తీసుకెళ్ళిపోతుంది అంటే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిఖ్యం రసయతి రసం తద్భజనవాన్. సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, స్ఫురద్రూపం, దీర్ఘాయుర్దాయం, పుత్రపౌత్రాభివృద్ధి, ఐశ్వర్యం అన్నీ ఇచ్చి జ్ఞానమిచ్చి పశుపతి యందు ఐక్యం చేస్తుంది. కాబట్టి సంతోషతరంగితస్య కామాక్షి జంతో యది భవతి పునః సింధోరంబస్సు బభ్రమీతి శిలా అన్నారు ఆర్యాశతకంలో మూకశంకర్లు. కాబట్టి తల్లి సమర విజయకోటి సాధకానంద ధాటి మృదుగుణ మణిపేటి. మృదువైనటువంటి గుణములకు ఆవిడ భరిణె. మృదువైన గుణములు అంటే పరమ లాలిత్యంతో కూడుకున్నటువంటి గుణాలు. ఏమిటి ఆవిడ గుణములు అన్నప్పుడు చెప్పడానికి ఎవరికి సాధ్యం అవుతుంది? ఏదో కబీర్దాస్ గారు ధరతీ సబు కాగజికరవు లేఖిని సబ్బనరాయి సాత సమందికి మసికరవు హరిగుణలి ఖానజాయ్ అన్నాడు. ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని ఆ అరణ్యాల్లో ఉన్న చెట్లన్నీ నరికేసి కలం చేసుకుని 7 సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని సిరా చేసుకుని రాయడం మొదలు పెడితే నేను భగవంతుని యొక్క గుణములు రాయడానికి ఈ పదార్థములు నాకు సరిపోవు అన్నాడు. అలా ఆవిడ గుణములు అనంతములు. ఎవరు చెప్పగలరు? కానీ ఆవిడ గుణములలో అత్యంత గొప్పగా కీర్తింపబడేవి కారుణ్యము, పాతివ్రత్యము. ఆమె మహాపతివ్రత. శంకరుడి పేరు చెప్పేటప్పటికి అది లక్ష్మీ అనండి, నారాయణుడి పేరు చెప్పేటప్పటికి, సరస్వతి అనండి, బ్రహ్మగారి పేరు చెప్పేటప్పటికి ఆ తల్లి పాదాక్రాంతురాలవుతుంది. భర్త పేరు చెప్పేటప్పటికి ఆవిడకి అంత గౌరవం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ మాట అంటారు, అమ్మా నీ అవయవములన్నీ లావణ్యముతో ఉంటాయేమో కానీ నీ మోకాళ్ళు మాత్రం చాలా గరుకమ్మా అన్నారు. ఎందుకని అంటే భర్త కనపడినప్పుడల్లా ఆవిడ వంగి నమస్కారం చేస్తుందట. భాగవతంలో బలిచక్రవర్తి
వామనమూర్తికి 3 అడుగుల భూమి దానం చేస్తున్నాడు. రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వాంఛితంబు లీదనకిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నీటికి తడయన్నన్నాడు అని పళ్ళెం పెట్టి అందులో వామనమూర్తిని పాదం పెట్టమన్నాడు. వామనమూర్తి పాదం పెట్టాడు. భార్య వింధ్యావళిని పిలిచి నీళ్లు పొయ్యి అన్నాడు. ఆవిడ కనక కలశంతో నీళ్లు పోస్తోంది. కడుగుతున్నాడు వామనమూర్తి పాదాన్ని. కడుగుతుంటే పోతన గారు అద్భుత దృష్టికోణంతో చూశారు. బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతక్షుడు సాచయోగి సుమనస్సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అన్నారు. ఆ వామనమూర్తి బ్రహ్మచారి, కానీ ఆ పాదం మీద లక్ష్మీదేవి యొక్క నొసటన పెట్టుకునేటటువంటి గుండ్రని కస్తూరి తిలకపు బొట్టు ఉందిట అక్కడ. ఎందుకని? ఆయన బ్రహ్మచారిగా ఉన్న ఆవిడ వదిలిపెట్టదు. నిత్యానపాయని లేవగానే స్వామికి నమస్కరిస్తుంది. మహాపతివ్రత ఆమె లక్ష్మి అయితేనే ఆయన అంటే ఆవిడికి అంత భక్తి. జగదంబ అపారమైన భక్తి. అసలు ఈవిడ విషయంలో చాలా చమత్కారం ఏమిటంటే, లోకంలో ఎవరైనా వచ్చి భర్తని నింద చేయడం మాట దేవుడిరుగు. పరమశివుడే ఒకానొకప్పుడు బ్రహ్మచారి వేషంలో వచ్చి తనని తాను నింద చేసుకున్నాడు. ఏం చేస్తుందో చూద్దామని. అది కూడా ఏం మామూలు మాటలు చెప్పలా. శంకరుడు గురించి శంకరుడే చాలా తక్కువ చేసి చెప్పుకున్నాడు. వీరభద్ర విజయం చేస్తూ పోతన గారు వర్ణిస్తారు. తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటివాడుకో ఎరుకలేదు, కులగోత్రములు 2 తెలియదుమందుమా తల్లిదండ్రులెప్పుడు ధరణి లేరు, ఆకారమున అతడు భలే మేటియందుమా ఆకారమిట్టిదో అరయరాదు, చిలియా ఒంటివాడు దేవుండు చూడడే మాయ చేతనో మంత్రముల చేతనో నిన్ను వశము చేసుకున్నవాడు అంటారు. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి బ్రహ్మచారి అన్నాడు, ఆయన తప్ప నీకెవడూ దొరకలేదు ఏమిటమ్మా, శివుణ్ణి పెళ్లి చేసుకుంటానని పెద్ద తపస్సు కూడా చేస్తున్నావు, ఆయన ఏం పెద్ద ధనవంతుడా, కోరివేడిన కాని కూడు లేదు, భిక్షాటన చేస్తూ ఉంటాడు. నిజంగా ఆయన ఏం భిక్షాటన చేయడు. ఒరే నీ బుద్ధి నా కపాలంలో వేరా, నా గురించి నువ్వు ఆలోచించరా, తరిస్తావని అడుగుతాడు. లేదా అన్నపూర్ణ అమ్మ మొగాణ్ణని అభిజాత్యం పెట్టుకోకురా, ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నం అడుగు కడుపు నిండా పెడుతుందని చెప్పడం కోసమని ఆది భిక్షువుగా ముందు తానే వెళ్ళి నిలబడ్డాడు. ఆయనే నిలబడ్డాక ఇంకా మరకమొహమాటం ఏమిటని మిగిలిన వాళ్ళు నిలబడతారని. ఆయన ఔదార్యం. తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఈనాటి వాడుకో ఎరుకలేదు. ఎవరైనా పిల్లాడిని పెళ్లి కొడుకుని చూసుకునేటప్పుడు ఎంత వయస్సు అని అడుగుతారు. అసలు శివుడికి వయస్సు ఎంత అంటే ఎప్పుడు పుట్టాడో ఎవడికి తెలుసు. ఆయనతో నీకు పెళ్ళి ఏమిటమ్మా అని అడిగాడంటే ఆయన అంత సనాతనుడు అని లోపలి అర్థం. అలాగే ఆకారమునాతడు భలే మేటి అందుమా ఆకారమెట్టిదో అరయరాదు. ఆయన ఆకారం చాలా బాగుంటుందంటే 63 లీలామూర్తులు లింగస్వరూపం. ఆయన ఆకారం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు. అసలు పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో ఎవడికి తెలియదు. ఇంకా చాలా విచిత్రం ఏంటంటే అసలు పెళ్లికి కులము గోత్రం చూస్తుంటారు కదా. కులగోత్రములు 2 అరయుధమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. తల్లి తండ్రి లోకంలో అసలు ఆయనకు ఉన్నారని చెప్పడానికి ఆయన తల్లి తండ్రి ఎవరో ఎవడికి తెలియదు. అసలు చెలియా ఒంటివాడు ఆయన ఒక్కడే ఉంటాడు. మాయ చేతో కపట మంత్రములను నిన్ను ఎరిగించుకున్నాడు, కానీ నీకు తగినవాడు కాడు కాడు. ఏదో మాయ చేసి మంత్రం చేసి నిన్ను వశం చేసుకున్నాడు. ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా, పోనీ పెళ్లి చేశారనుకో, రేపు పొద్దున్న ఏం చేయాలి, నువ్వేమో మంచి పట్టుపట్టం కట్టుకుంటావు, ఆయన ఏనుగు తోలు కట్టుకుంటాడు. ఈ రెండింటికి ముడెయ్యాలి. చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు కాని, రత్న కంకణములు రమణుడై తొరగడు పడిరాజ కంకణము కాని, చందనగంధంబు జానడై పూయడు మద పంచబాణ భస్మంబు కాని, పువ్వుల దండలు భోగి అయి తొరమడు వెలయింతలేని రే వెలుగు కాని, ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని, సింహమెక్కలేడు ఎద్దు కాని. చిలియా శివుడు అనగా వెర్రివాడు అంది. ఆ బ్రహ్మచారి రూపంలో వచ్చిన శివుడు అన్నాడు, ఆయనకి నీకు ఎలా కొంగుముడేస్తారమ్మా, నువ్వేమో పట్టుబుట్టం కట్టుకుంటావు, ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడు, ఎలా వేస్తారు అసలు ముడి?
అసహ్యంగా ఉండదు రేపు పొద్దున పెళ్లిలో. నువ్వేమో మంచి అంగరాగములు రాసుకుంటావు, ఆయనేమో మన్మధుడిని కలిచేసిన బూడిద ఒళ్ళంతా రాసుకుంటాడు. నువ్వేమో మంచి పూలదండలు వేసుకుంటావు, ఆయనేమో ఏ పూలదండ వేసుకోడు, చంద్రబింబాన్ని తెచ్చి కొప్పులో ఇలా పెట్టుకుంటాడు. ఏమైనా బాగుంటుంది అది చూడడానికి పగడవేషగాళ్ళలాగా. ఆ చంద్రరేఖని పెట్టుకుంటాడు. పోనీ అక్కడతో వదిలేశాడా? రత్నకంకణములు రమణుడు ఈ తొడగడు. రత్నకంకణాలు తెచ్చి మీ నాన్నగారు హిమవంతుడు ఇచ్చినా కూడా ఆయన పెట్టుకోడు. ఏ వేలుకి సరిపడ పిల్లపాము ఆ వేలుకు ఉంటుంది ఆయనకి. ఆ పిల్లపాములు పెట్టలోంచి తీసి వేళ్ళకి వీటికి కంకణాలు పెట్టుకుంటాడు. ఆ పాములు పెట్టుకున్న వాడిని దగ్గర కూర్చుంటే ఓ పక్క పెళ్లి చేస్తుంటే ఇద్దరూ కలిసి పూజ చేస్తుంటే బుస్సు బుస్సు అనేది నీ మీదకి ఎక్కుతుంటుంది. పాణిగ్రహణంలో చెయ్యెట్టుకో పిల్లపాములు పాకుతాయి. బాగుంటుందా? ఆయన ఎక్కడ దొరికాడు నీకు? పోనీ ఇవన్నీ మాట దేవుడు ఎరుగు. ఇంటాను ఉండనోళ్ళాడు లుకులలో అని. పెళ్ళయిన తర్వాత అత్తారింట్లో గృహప్రవేశం చేయాలా? శ్మశానానికి వెళ్ళాలి, అక్కడ ఉంటాడు. అక్కడ గృహప్రవేశం. ఆయన దొరికాడు నీకు. ఎనయ్య సింహం ఎక్కడ ఎద్దుగా అని. సింహం మీద పోన్న సింహం ఉందా బాబు నీ వాహనం ఎందుకంటే వెండవు. ఓ ముసలెద్దెక్కి తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎక్కడ దొరికాడు నీకు?